అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రియల్ ఫైటర్ మనోజ్ అన్నకి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, డిజిటల్ మీడియాకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అప్పుడెప్పుడో ఒక 25-30 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాలో మా ఇంట్లో అట్లా మట్టి మీద కూర్చొని చూసినప్పుడు టీవీలో వచ్చేది ఈ ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు అని వస్తుండే. ఈటీవీ చూడడం, మా టీవీలో ఈటీవీని చూడడం కోసం చాలా చాలా ఎగ్జైటింగ్ అప్పుడు కూర్చుండేది. దాంట్లో కొన్ని పేర్లు వస్తుండే, డైరెక్టర్ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు, లిరిక్ రైటర్ పేరు, కెమెరామెన్ పేర్లు ఇట్లా వచ్చినప్పుడు జీవితంలో ఎప్పుడైనా ఈ టీవీలో మన పేరు చూసుకుంటాం అనిపించేది. అట్లాంటిది ఈనాడు బ్యానర్లో, ఈటీవీ విన్లో సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం, వేణు ఊడుగుల గారు సగ భాగస్వామి ఈ సినిమా నిర్మాణంలో, ఈటీవీ నిర్మాణంలో, బోస్ సాయిల్ కాంపాటి గారి దర్శకత్వంలో నేను ఫుల్ సాంగ్స్ ఈ సినిమాకు రాయడం అనేది జీవితంలో మరిచిపోలేని ఒక మైలురాయి, ఒక మేలురాయి నాకు ఇది. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఈటీవీ వారికి, ఈటీవీ విన్ వారికి, తర్వాత వేణు ఊడుగుల గారికి, సాయిలు కాంపాటి గారికి, సురేష్ బొబ్బిలికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు విడుదలైన ఈ పాట నేను సహజంగా ఏదో మాకు నచ్చితే తప్ప, స్వతంత్ర కవులం కాబట్టి మాకు నచ్చితే తప్ప ఎవరి దగ్గరికి వచ్చి ఏదో డబ్బు కోసం దానికోసం రాయాలంటే మనసు ఒప్పదు. ఫస్ట్ నాకు సాయిల్ కాంపాటి గారు, వేణు ఊడుగుల గారు వాళ్ళ ఆఫీస్కి పిలిచి నువ్వు ఒక్క పాట రాయాలరా సూర్య అని అడిగినాను. నన్ను సరే అన్న, ఒక్క పాట అంటున్నారు కాబట్టి రాద్దాం అనుకుని ఫస్ట్ కూర్చొని కథ విన్నాను. ఈ కథ విన్న తర్వాత, కథ అంతా చెప్పిన తర్వాత నాకు బోస్ గారు ఇది కథ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన అన్నాడు. నన్ను చాలా హర్ట్ చేసింది ఆ సంఘటన. అది విన్నప్పుడు నా మనసు ఎంత గాయానికి గురైందో, అది నేను విన్నప్పుడు ఆ పాత్రధారి ఎవరైతే రాజు ఉన్నాడో, నిజంగా ఎవరైతే రాజు ఉన్నారో ఆయన లోపలికి ప్రవేశం చేసి ఈ పాట రాయడం జరిగింది. ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా, మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా, బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు వంగేనమ్మా. ఇది ఈ పాటలో ప్రారంభం. దీంట్లో ఉన్న గ్రూప్ వాయిస్ ఏదైతే ఉంటుందో, ఈ గ్రూప్ వాయిస్కు ఉన్న బాణి పల్లవిలో అనురాగ్ కులకర్ణి గారు వాయిస్ ఇచ్చే బాణి రెండు ఒకటే ఉంటాయి. యాక్చువల్గా పాట రాయడం చాలా తేలిక, కానీ ఒకే బాణీలో తక్కువ నిడివిలో 5-6 సెకండ్ల నిడివిలో లీడ్ తర్వాత మళ్ళీ సేమ్ ట్యూన్ రిపీట్ అవుతుంది. నాకు ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎరుగదమ్మా, మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా. ఇది రాసిన తర్వాత నేను అమ్మాయి పల్లవి వచ్చేసింది, ఇంకా మనం రాయడానికి ఏం లేదు, చాలా అద్భుతమైన పల్లవి రాసినామని ఫిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు చాలా స్లోగా చెప్పారు నాకు, అన్న సేమ్ ట్యూన్ ఇది ఆలాప్ మాత్రమే, గ్రూప్ వాయిస్ వాడుతుంది, దీని తర్వాత అనురాగ్ కులకర్ణి గారు వాడే వాయిస్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ ఒక పల్లవి రాయాలన్నారు. ఒక పల్లవి లాక్ అయిపోయిన తర్వాత తిరిగి అదే ట్యూన్కి మెప్పించేలాగా పాట రాయడం, పల్లవి రాయడం అంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ పాటలో ఆ పాత్ర నాకు బోస్ గారు చెప్పినప్పుడు నన్ను హర్ట్ చేసిన విధానం, ఆ పాత్ర నన్ను హంట్ చేసిన విధానం రాయించింది. అతని మనసులో ఉన్న మాటలన్నీ దీంట్లో పొదిగే ప్రయత్నం చేసినాను చిన్న నిడివిలో. అందాలలో ముద్దుగుమ్మ గుండె గీసుకున్నదని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది నీకు మాటల్లో చెప్పలేనమ్మా, నీ రాక కోసం చితిమంటకైనా సరదాగా నడిచొస్తారమ్మా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా, తొలిసారి నీ చూపు తను వార తాకంగా,
పొంగిందే నాలో నా పచ్చి ప్రేమల గంగారాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతేనే రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతేనే. ఇంత బాగా నీ మీద నాకు ప్రేమ కలిగింది. ఈ ప్రేమని కనుక నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి, నేను నిన్ను ఎట్లా చూసుకుంటా అనేది కూడా రాజు దీంట్లో ప్రామిస్ చేస్తుంటాడు. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతేనే. కరెక్టేనా? మీరు నాకు అన్న మీరు కొట్టిన చప్పట్లు సరిపోలేదు, నాకు మీరు చప్పట్లు గట్టిగా కొట్టాలి. ఎందుకంటే ఒక్క నీ దండం పెడితే నువ్వు ఆడపిల్లలను ఏడిపోయాక పిల్ల ఏడ్చి ఉండేలాగా రాసే ప్రయత్నం చేసిన. ఇక్కడ నాకు ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు ఈటీవీ వారికి, సాయి గారికి, నితిన్ గారికి, ఆ తర్వాత వేణు ఊడుగులానికి, సురేష్ బుబ్బిలి గారికి, సాయిల్ కాంపాట్కి, ఇంకెవరైనా నేను మర్చిపోతే ఎవరు ఏమనుకోవద్దు. ఈ పాట పాడిన తమ్ముడు అనురాగ్ కులకర్ణి గారికి అందరికీ పేరు పేరున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రాక్షసి. థ్యాంక్ యూ సో మచ్. ఏడిపిస్తారు మళ్ళీ థ్యాంక్ యూలు చెప్తారు ఆడపిల్లలను. ఇంత ఏడిపించి అందరిని ఒక్కసారి ముద్ద చేసినావు, అట్లా కాదు కానీ జేడీ మాస్టర్ ఒక్కసారి మీరు ముందుకు రండి. జేడీ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రాఫర్గా వర్క్ చేశారు.